హలో ఎవ్రీవన్. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి చూస్తే కర్రీ మొత్తం నాకేసారు. ఏం చేస్తాం, అది తీసి ఆ గిన్నె తీసి సింకులో పడేసి తొందరగా ఒక ఉల్లిపాయ తీసుకొని, పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాన్ని కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర మనకు నచ్చింది ఏదో ఒకటి వేసేసుకుంటే అయిపోద్దండి. ఎగ్ ఫ్రై ఏముంటుంది, పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదు, అందరికి తెలిసిన ప్రాసెసే. నేనైతే మంట చూడండి ఎంత పెద్ద పెట్టేశాను, పెద్ద మంట పెట్టేశాను. ఎందుకంటే ఆకలిస్తుంది, ఎలుకలు పరిగెడుతున్నాయి కలుపు, అందుకని చెప్పేసి తొందరగా కర్రీ అయితే తొందరగా తిందామనే ఆరాటంతో ఇంత తొందరగా ఆనియన్ కట్ చేసేసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆనియన్ మంచిగా ఉడికించుకున్నాను. అంటే దాంట్లో కొద్దిగా సాల్ట్, పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసాను. ఎందుకంటే సాల్ట్ ఇంత తొందరగా ఎందుకు వేస్తున్నానంటే సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా గోలుతాయంట, అందుకని చెప్పేసి నేను వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకున్నాను. అది మగ్గాక దాంట్లోకి కొంచెం కారం పొడి వేసుకున్నాను. నేను కొంచెమే వేసానండి కారం, ఎందుకంటే నాకు మా చిన్నబాబు ఉన్నాడు కాబట్టి వాడు కూడా తినాలి అని అనుకుంటే కొంచెం కారం తగ్గించాలి, అందుకని చెప్పేసి నేను కారం చాలా తక్కువ క్వాంటిటీలో వేసాను. ఆ తర్వాత మంచిగా ఆనియన్స్ మంచిగా ఉడికిన తర్వాతకి ఒక 3 ఎగ్స్ తీసుకొని అందులో వేసేసాను. అదే కొట్టిపోసానండి. 3 ఎగ్స్ కొట్టిపోసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్న తర్వాతకి మళ్ళీ తీసి చూశాను, కలిపేసాను మళ్ళీ ఒకసారి. ఇదైతే పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు, కాకపోతే మనకి ఆకలి వేసిందంటే 2 గుడ్లు ఉన్నాయంటే చాలండి, ఇంకంతే. అన్నం పెట్టుకొని కనీసం టైంకి ఇలా ఇంత పెద్ద ప్రాసెస్ కాకున్నా కానీ ఒక ఆమ్లెట్ అయినా వేసుకొని వైట్ రైస్లో కలుపుకొని అయినా తినగలుగుతాం. ఈ ఎగ్స్ అనేవి టైంకి ఉంటాయి, పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. టేస్ట్ అయితే అదిరిపోయింది, బాగుంది. ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. అదేంటేమో కానీ పెద్ద ఎక్కువ క్వాంటిటీ చేస్తే అయితే టేస్ట్ బాగుండదు, అదే తక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక టేస్ట్ అదిరిపోతుంది. ఇంకొంచెం కావాలన్నా అప్పుడు ఉండదు, తక్కువ క్వాంటిటీ చేస్తాం కాబట్టి. ఇదైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఆగమాగం చేసినా సరే కానీ ఫాస్ట్గా చేసిన దానికే టేస్ట్ ఎక్కువ వస్తుందని నా అభిప్రాయం. మీకు కూడా అలా అనిపించిందా? నాకు ఒక్కదానికి అలా అనిపిస్తుందా? ఎవరికైనా నాతో పాటు అలా అనిపిస్తుంది అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. థ్యాంక్ యూ.